ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7-8 వచనములు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. దేవుని స్తోత్రం. ఏ అపాయము రాకుండా ప్రభు మనని కాచి కాపాడుతూ ఆయన బలిష్టమైన రెక్కల కింద మనని ఈ రోజు వరకు భద్రపరిచి ఉన్నాడు. గడిచిన కరోనా టైంలో ఎన్నో విపత్తులు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా ప్రతి దినము ప్రభువారు మనని కాచి కాపాడుతున్నాడు. మరి ఎంతోమంది మన ముందే, ఎంతోమంది మన సొంత వారు, బయటి వారు, మనకు కావలసిన వారు, మన స్నేహితులు ఎంతోమంది మన ముందు ఈ దినము లేరు. అయితే మనని ఇంకా సజీవుల లెక్కలో ఉంచినాడంటే ఆయన కృప. మనకే అపాయము రాకుండా కాపాడుతున్నాడంటే ఆయన కృప తప్ప మరి ఇంకేమీ కూడా కాదు. మనం మంచివారమని కాదు, మనం గొప్పవారమని కాదు, ఆయనే గొప్ప దేవుడు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు గనక ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన బిడ్డలని ఎప్పుడు ఆయన కాచి కాపాడుతూ ముందుకు నడిపించేవాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీకు ఏ అపాయము రాదు, ఏ బంధకాలు నిన్ను చుట్టుకోవు, ఏ అనారోగ్యాలు నీ వైపు వచ్చినా నిన్నేమీ చేయలేదు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన బిడ్డల ప్రాణములు ఆయన కాపాడుకుంటాడు. ఎంతమంది ఏ అనారోగ్యాలతో ఉన్న ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలలో ఎంతమంది ఏదైనా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారేమో, ఏదైనా హాస్పిటల్ బెడ్ మీద పూర్తి ఇక ఛాన్సెస్ లేవన్నారేమో, తెలిసిన వాళ్ళు, అయిన వారు, సొంత వారు ఎవరినైనా. అయితే ప్రభు అంటున్నాడు, ఏ అపాయము రాదు, నీ ప్రాణమును నేను కాపాడుతానంటున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎంతమంది ఏ వైద్యులు, ఎంతమంది డాక్టర్స్ కూడా సాధ్యము కాదు ఇది అన్నదాన్ని దేవుడు సాధ్యపరిచి చూపిస్తాడు. ఏం భయపడవలసిన అవసరం లేదు. నిన్ను ఏ రోగములు నిన్నేమి చేయవు, ఏ బంధకములు నిన్నేమి చేయవు. మనని కాచి కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన జీవముతో ఉన్నాడు, జీవాధిపతి మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనకే అపాయము రాదు. యెహోవా మనని కాపాడుతాడు. ఆయన మన ప్రాణములను కాపాడే దేవుడు. తండ్రి ఎంతో గొప్ప దేవుడు. చూడండి, ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి గంట, నిమిషము, సెకండ్లు మనని కాచి కాపాడుతున్నాడు. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడుకుంటున్నట్టు ఏది కూడా మన దాకా రానివ్వకుండా దుష్టుని కాల్చివేస్తూ ఆయన రెక్కల కింద మనని భద్రపరుస్తున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు కదా. రోజు ఆయనకి ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రార్థనలో ఉంటున్నావా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఆయన దూతలను మనకు కావలిగా ఉంచుతాడు. ఆయన దూతని నీకు తోడు పంపిస్తాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థనే చేయరండి, అసలు ప్రేరే చేయకుండా వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు నువ్వు ఏ పనిలో వెళ్తున్నా ప్రార్థించు, ఏ అవసరానికి బయటికి వెళ్తున్నా ప్రార్థించు. నీ ఉదయం లేవగానే ప్రార్థనతో మొదలుపెట్టు. నువ్వు వెళ్ళిన ప్రతి పనిలో నీకు విజయం ఇచ్చి నిన్ను కాపాడుకుంటూ దేవుడు ముందుకు నడిపిస్తాడు. నువ్వు రాకపోకలు ఎంత దూర ప్రయాణాలు చేస్తున్నావేమో, ఒకవేళ ప్రతిరోజు ఎన్నో కిలోమీటర్లు వెళ్తున్నావేమో, నిన్ను ఈ రోజు వరకు ఆయన చేతుల మీద ఎత్తి పట్టుకొని కాచి కాపాడుతున్నాడు. రోడ్ల మీద ఎంతోమంది ఎన్నో యాక్సిడెంట్లతో, ఎన్నో భయంకరమైన విపత్తులతో మరణిస్తున్నారు. మనము దేవుని బిడ్డలము కాబట్టి మనకు ఆయన రక్షణ కవచంగా ఉంటున్నాడు. ఈరోజు మనందరం బ్రతికున్నామంటే దేవుని కృప. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప. ఈరోజు మనము సురక్షితంగా ఉన్నామంటే ఆయన మన ప్రాణములను కాపాడి, మనను ఆశీర్వదించి, మనను భద్రపరిచి, మనని బహుబలంగా ముందుకు నడిపిస్తున్నాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఇక డాక్టర్స్ ఛాన్స్ లేదని చెప్తున్నారేమో, కాదు, పరమ వైద్యుడు మన యేసయ్య ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ ప్రాణమును నేను కాపాడుతానంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్నో రోజుల నుంచి ఈ అనారోగ్యము పోవుట లేదని ఏడుస్తున్నావేమో, ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది, నా జీవితంలోని ఎందుకు ఈ అనారోగ్యాన్ని బాధపడుతున్నావేమో. అందుకే ప్రభు అంటున్నాడు, ఏ అపాయము నీకు రాదో, ఏ బంధకము నిన్నేమి చేయదు. దుష్టుని కబంధ హస్తాల నుంచి ప్రభు మనని కాచి కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను ఏ రోగము నిన్ను అంటదో, ఏ రోగములు నిన్ను ఏమి చేయలేవో. ఎందుకంటే మనందరము కూడా ఆయన రక్తము చేత కొనబడిన వారము. ఆయన రక్తముతో
మనందరినీ కూడా సీజ్ చేస్తున్నాడు, ముద్రిస్తున్నాడు. ఇక దుష్టుడు ఎక్కడికి కూడా మన ముందుకు రాలేడు, వాడు అగ్నితో కాల్చివేయబడతాడు. దేవాది దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేనికి భయపడకూడి. దేవుడు అంటున్నాడు, నీ ప్రాణమును నేను కాపాడుతాను, నీకే అపాయము రాదు, నువ్వు వెళ్తున్న ప్రతి చోట నీకు నేను తోడుంటాను, నీ రాకపోకలేంది నేను తోడుంటాను. ఉదయం నువ్వు బయటికి వెళ్ళినప్పటి నుంచి రాత్రికాల సమయం ఇంటికి వచ్చేంత వరకు నీ పనులలో, నీ ప్రతి చోట, నీ అవసరతలో తోడుండి, నీ రాకపోకలేంది కూడా దేవుడు తోడుండి నిన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొస్తున్నాడంటే కేవలం ఆయన మహాకృప బట్టి తప్ప దేనిని బట్టి కాదు. అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ముందుకు వెళ్దాం. ఏమై ఉన్నా సరే ఈరోజు నీ పరిస్థితి, నన్ను కాపాడుతానన్నావు కదా అని ఈ ఉదయంకాల సమయం అందున ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించు. ఖచ్చితంగా ఇక్కడ పని చేయని నీ శరీరంలో ఏ అవయవం పని చేయకుండా ఉందేమో ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటుండగానే నీలో స్వస్థత మొదలవుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు. నీకు మరల ఆరోగ్యాన్నిచ్చి, నీకు స్వస్థతనిచ్చి, నిన్ను పైకి లేవనెత్తబోతున్నానంటున్నాడు. మన దేవుడు సజీవముగా ఉన్నాడు కాబట్టి మనందరినీ కూడా ఆయన సజీవుల లెక్కల్లో ఉంచినాడు. అటువంటి మహాబలమైన శక్తిగల దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారేమో, వారి జీవితంలో, వారి శరీరంలో ఏ అనారోగ్యాలు ఉన్నాయో అవి యేసు నామంలో, యేసు రక్తంలో కాలిపోవునుగాక. సంపూర్ణమైన స్వస్థత, దీర్ఘమైన ఆయుష్ను బిడ్డలందరి మీద విడుదల చేస్తూ ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మమ్మల్ందరి చుట్టూ నీ అగ్ని కంచె ఉంచి నీ రక్తంతో మమ్మల్ందరినీ ముద్రించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.